జీఎస్టీని రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి లోకేష్ గారు ఎమ్మటినే దాన్ని ఆలోచించి జీఎస్టీ ఏ విధంగా రియంబర్స్మెంట్ ఇస్తారో దానికి ప్రణాళిక సిద్ధం చేసుకొని మా చేనేతలకు అందించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే సహకార ఎన్నికలు మరి గత 2018లో దాకా ఎన్నికలు నిర్వహించాలైతే 2018లో ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్కి గత ప్రభుత్వంలోనే వెళ్ళి ఆ తర్వాత మేము ఎన్నికలు నిర్వహించాలన్నా జగన్ గారి పాలన వచ్చాక ఎన్నికలు నిర్వహించాలన్నా కోర్టులో కేసులు వేసి స్టే ఇచ్చి ఎన్నికలు నిర్వహించకుండా చేశారు. సో అప్పుడు ఏం చేయాల్సి వచ్చింది? మరి చేనేత సహకార సంఘాలకు ఏదో ఒక విధంగా పాలక మండలి ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు వారికి వెళ్ళి నామినేట్ చేసుకోవడానికి స్టే తెచ్చుకొని 3 సంవత్సరాల వరకు సుప్రీంకోర్టు అవకాశం ఇస్తే 3 సంవత్సరాల వరకు నామినేట్ చేసుకోవడానికి తెచ్చుకొని 3 సంవత్సరాలు మరి ఆప్కో బాడీని ప్లస్ ప్రతి సొసైటీకి కూడా కమిటీ ఏర్పాటు చేసి చేనేతలకి రన్ చేయడం జరిగింది. సో ఈరోజు సంవత్సరం అయిపోయిన తర్వాత కూడా దాని గురించి మాట్లాడలేదు. ఆ తర్వాత కోర్టుకు వెళ్తే ఖచ్చితంగా మీరు ఎన్నికలు నిర్వహించి మాత్రమే సహకార సంఘాలు రన్ చేయాలని చెప్తే 14 నెలల్లో కూడా కోర్టు డైరెక్షన్ ఉన్నా కానీ దాన్ని పక్కన పెట్టి ఏం చేశారంటే వీళ్ళు మేము ఆప్కో చైర్మన్ని ప్రకటిస్తున్నాం అని ఒక నామమాత్రంగా ప్రకటించేసి చేనేతల్ని మభ్యపెడతానికి మరొక ప్రయోగం. అంటే కోర్టు ఎన్నికల ద్వారా మాత్రమే సహకార సంఘాల ఎన్నికలు జరగాలి, సహకార సంఘాల నుంచి డైరెక్టర్స్ రావాలి, డైరెక్టర్స్ ఎన్నుకుంటేనే ఆప్కో చైర్మన్. ఇది వాళ్ళకి తెలుసు. అయినా కానీ చేనేతలు మభ్యపెట్టడానికి ఆప్కో చైర్మన్ని ప్రకటించారు. 14 నెలలైనా సరే జీవో ఏమైనా రిలీజ్ చేశారా? నామినేట్ చేశారు. ఓకే, నామినేట్కి సంబంధించి ఆప్కో చైర్మన్కి జీవో రిలీజ్ ఎందుకు చేయలేదు? జీవో రిలీజ్లో ఎందుకు ప్రచారం చేస్తున్నారంటే కోర్టు డైరెక్షన్ ఎన్నికలు నిర్వహించి మాత్రమే ఆప్కో బాడీని ఎన్నుకోవాలని ఉంది. అది వాళ్ళకి తెలుసు. కానీ చేనేతలు మభ్య పెడతా ఉన్నారు ఈ కూటమి పాలకులు. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారని చేనేతలు మభ్య పెట్టకుండా వాళ్ళకి ఏదైతే మీరు హామీ ఇచ్చారో ఆ హామీని ఖచ్చితంగా నిర్వర్తించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.